మన విశ్వం ఎంతో విస్తారమైనది. బిలియన్ల గ్యాలక్సీలు, వాటిలో ట్రిలియన్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే కోట్లాది గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలలో కొన్నింటిలో భూమి వంటి జీవం ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద విశ్వంలో మనమే ఒంటరిగా ఉన్నామా, లేక ఎక్కడో మరెక్కడో జీవం ఉంది కానీ మనల్ని ఎందుకు సంప్రదించడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి 1950లో ఒక ప్రశ్న వేశారు. వేర్ ఈజ్ ఎవ్రీవన్? అందరూ ఎక్కడా అని. ఈ ప్రశ్నకే ఇప్పుడు ప్రపంచం ఫెర్మి పారాడాక్స్ అని పిలుస్తుంది. ఫెర్మి పారాడాక్స్ అనేది ఒక విరుద్ధత. ఒకవైపు విశ్వంలో జీవం ఉండే అవకాశాలు గణాంకపరంగా చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ మరోవైపు ఇప్పటి వరకు ఏ ఏలియన్ జాతి మనల్ని సంప్రదించలేదని, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని తెలుస్తుంది. ఈ రెండు వాస్తవాల మధ్య ఉన్న విరుద్ధతే ఫెర్మి పారాడాక్స్ అని అంటారు. జీవం చాలా అరుదైనది కావచ్చు, జీవం పుట్టడానికి అవసరమైన పరిస్థితులు చాలా ప్రత్యేకమైనవి కావచ్చు. భూమి మీద ఒక ప్రత్యేకమైన ఉదాహరణ కావచ్చు. స్మార్ట్ సివిలైజేషన్లు తామే నాశనం చేసుకుంటాయి. ఒక సివిలైజేషన్ టెక్నాలజీలో ముందుకెళ్లిన తర్వాత అణుయుద్ధం, వనరుల కొరత లేదా ప్రకృతి విపత్తుల వల్ల తానే నశించిపోవచ్చు. వారు మనకంటే చాలా ముందున్నారు. వారి టెక్నాలజీ మనకు అర్థం కాకుండా ఉండవచ్చు. వారు మనల్ని గమనిస్తుంటారు, కానీ మనకు కనిపించకపోవచ్చు. వారు మనల్ని సంప్రదించదలుచుకోలేదు. మనం ఒక ప్రయోగశాలలో ఉన్న చీమల్లా ఉండొచ్చు. వారు మన పరిణామాన్ని పరిశీలిస్తున్నారేమో, కానీ జోక్యం చేసుకోవడం ఇష్టం పడడం లేదు. మనం సరైన రీతిలో వెతకడం లేదు. మనం వెతికే ఫ్రీక్వెన్సీలు, టెక్నాలజీ లేదా పద్ధతులు సరైనవి కావచ్చు. వారు వేరే రీతిలో కమ్యూనికేట్ చేస్తుండవచ్చు. గ్రేట్ ఫీల్డర్ సిద్ధాంతం. జీవం అభివృద్ధి చెందే దశలలో ఒక మహా అడ్డంకి ఉండవచ్చు. చాలా జీవాలు ఆ అడ్డంకిని దాటి ముందుకెళ్ళలేకపోతున్నాయి. మనం దానిని దాటామా లేక దాటబోతున్నామా అన్నది ఇంకా తెలియదు. సేటి అనే ప్రాజెక్టు ద్వారా శాస్త్రవేత్తలు విశ్వం నుండి వచ్చే రేడియో సిగ్నళ్లను విశ్లేషిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన ఏలియన్ కమ్యూనికేషన్ గుర్తించబడలేదు. ఫెర్మి పారాడాక్స్ మనకు ఒక గొప్ప మిస్టరీని గుర్తు చేస్తుంది. విశ్వం అంత విస్తారమైనప్పుడు కూడా మనమే ఒంటరిగా ఉంటామా, లేక మనం ఇంకా సమాధానం కనుగొనలేదా? బహుశా భవిష్యత్తులో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందినప్పుడు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకవచ్చు. విశ్వం నిశ్శబ్దంగా ఉన్నా అది ఖాళీగా ఉందని కాదు.